దేశంలో అల్లకల్లోలం సృష్టించడం, అస్థిరత సృష్టించడం అనేది తీవ్రవాదుల పని, నక్సలైట్ల పనే కాదు. ఉద్యమాల పేరుతో చేసేవాళ్ళు కూడా ఉంటారు. అదే రైతుల పేరిట ఉద్యమంతో ఢిల్లీలో కదం తొక్కి ఎర్రకోట మీద జెండాలు ఎగరేసినటువంటి ఖలిస్తానీలకి అసలు నిలయమైనటువంటి పంజాబ్, హర్యానా ఈ రెండు సరిహద్దుల్లో సుదీర్ఘకాలం పాటు దాదాపుగా ఏడాది పాటు అక్కడే రైతుల దీక్ష పేరిట ఉన్నారు. తాజాగా సుప్రీంకోర్టు సీరియస్ అవ్వడం, ఎంతకాలం ఇది అని ఆగ్రహం వ్యక్తం చేయడం, మద్దతు ధర ఇవ్వాలంటే మద్దతు ధర ఆల్రెడీ కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది, ఎప్పటికప్పుడు ధరలు పెంచుతూనే ఉంది. దానికి చట్టబద్ధత అంటే ప్రభుత్వం చెప్పేదే చట్టబద్ధత, ఇంకేం చట్టబద్ధత కల్పిస్తూ ఉంటుంది. కాదు ఏదో ఒకటి చేయాల్సిందే అంటూ ఏం చెయ్యాలో చెప్పలేనటువంటి పరిస్థితి. కాసేపు మద్దతు ధర నుంచి కాసేపు గిట్టుబాటు ధర అంటారు. గిట్టుబాటు ధర అనే దానికి అర్థం లేనటువంటి పరిస్థితి. మద్దతు ధర అంటే 100 రూపాయలు అయినటువంటి సరుకుకి 90 రూపాయలు ప్రభుత్వం పెట్టుకోవడం అనేది చేస్తుంది. కానీ గిట్టుబాటు ధర అంటే 100 రూపాయలకి నాకు ఇంకో 50 రూపాయలు లాభం కావాలని రైతు అంటే 150 రూపాయలు పెట్టి కొనేటటువంటిది ప్రభుత్వాలు ఎవడూ చేయలేడు. కాబట్టి అది బయట మార్కెట్లో ఒక్కోసారి టమోటా 10 రూపాయలకు పండిన టమోటా 100 రూపాయలు వస్తుంది, ఒక్కోసారి 20 రూపాయలు వస్తుంది, ఒక్కోసారి 5 రూపాయలు వస్తుంది. 5 రూపాయలు వచ్చినటువంటి సందర్భంలో నష్టపోయిన రైతు 100 రూపాయలు వచ్చినప్పుడు లాభపడతాడు. లాభపడ్డారు కాబట్టి అందులో 90 రూపాయలు మాకు ఇచ్చేయంటే కుదరదు. నష్టపోయారు కాబట్టి ఇక్కడ ఇచ్చేటప్పుడు పరిహారం అడుగుతుంటారు. ఇది సహజ సిద్ధంగా డెమోక్రసీలో ఉంటుంటుంది. ఇక్కడ అట్లాగా ఒక ప్లాన్డ్ లేకుండా విచిత్రమైనటువంటి వివాదాలు సృష్టిస్తూ వస్తున్నటువంటి వాళ్ళది ఆమ్ ఆద్మీ పార్టీ ప్రభుత్వాన్ని సుప్రీంకోర్టు నిలదీయడంతో తాజాగా ఆ శిబిరాలని ఏదైతే ప్రొక్లైనర్లు తెచ్చి తొలగించడం చూసాం. అట్ ద సేమ్ టైం అంతకుముందే వీళ్ళు ఏం చేస్తారంటే ఈ రైతుల పేట ఉద్యమాలు చేసేవాళ్ళు తెలివిగా కంకర రాళ్ళు, సిమెంటు, ఇసుక, నాపరాళ్ళు, తర్వాత ఇటుకరాళ్ళు తెప్పించేసి రోడ్ల మీదన ఒక గోడల్లా కట్టేస్తారు, హైవేల మీద కూడా. తద్వారా శాశ్వతంగా ఇక తమనేం చేయలేకుండా ఏ ఐరన్ రాడ్లు ఇట్లాంటివి అయితే తీసవతల పడేస్తారు, కర్రలు అయితే తీసవతల పడేస్తారు అన్న ఉద్దేశంతో అట్లా చేస్తుంటారు. వాటిని ఇప్పుడు హర్యానా ప్రభుత్వం బుల్డోజర్లతో కూల్చి ఆ రూట్ని క్లియర్ చేసింది. దాదాపుగా ఏడాది తర్వాతన ఈ కార్యక్రమం నడిచింది.